ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో కీర్తన 131 అధ్యాయము 3వ వచనం చూస్తే, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఎల్లప్పుడూ కూడా నీవు ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన ఏదైనా నీ జీవితంలో చేయగలనటువంటి గొప్ప నమ్మిక ద్వారా జీవించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. 1 పేతురు 5 అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి యగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎందుకు కొద్ది కాలం శ్రమపడాలి? తర్వాత ఆయన ఎందుకు బలపరచాలి? ఈరోజు ప్రభు నేర్పించినటువంటి ప్రతి విషయాన్ని మనం గ్రహించుకోగలగాలి. చీలమండల వరకు, మోకాళ్ళ వరకు, నడుము లోతు వరకు ప్రవక్తను నడిపిస్తూ ఉన్నప్పుడు, ప్రవక్త అయితే దాని యందు అతడు స్థిరపరచబడడానికి పరుగులెడుతూ ఉన్నాడు. ఈరోజు అన్ని విషయాల్లో కూడా లేఖనాల గురించి గానీ, ఆయన సన్నిధి గురించి గానీ, ఆయన ఉద్దేశాల గురించినటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నప్పుడు, కొన్ని శ్రమలనేవి నీ జీవితంలోని ఆయన రప్పించొచ్చు గానీ, అది నిన్ను చెక్కడానికి, స్థిరపరచడానికి, మలచడానికి దేవుడు దాన్ని ఉపయోగించుకుంటాడు. అపోస్తల కార్యాలు 1 అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. శ్రమ పడకుండా మనం ఏది సాధించలేము. అది క్రీస్తునందు గాని శ్రమ పడినట్లయితే అది తేటగా ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి బలమైనటువంటి సన్నిధిని మనకి అనుగ్రహించినట్లుగా చేస్తుంది. కాబట్టి లోకమందున్నటువంటి నీ సహోదరులందు ఈ విధమైనటువంటి శ్రమలను నెరవేర్చును అని ఎరిగి విశ్వాసమందు నువ్వు స్థిరంగా ఉండి వారిని ఎదిరించాలి. కనుక ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. కనుక ఈ దినాన 1 దశలో రాసిన పత్రిక 2 అధ్యాయం 13వ వచనం. ఆ హేతు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వల్ల అంగీకరించినప్పుడు, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. కనుక కార్యసిద్ధి కలుగజేసేటువంటి వాక్యం నీ నిరంతరము దొరుకుతూ ఉన్నప్పుడు దానిని బట్టి నువ్వు ఆనందించు. వాక్యం నిమిత్తమే శోధన కలిగినప్పుడు దాంట్లోంచి తప్పించబడేలాగా సిద్ధపడేటువంటి స్థితి కూడా మీలో ఉండాలి. త్రోవ పక్కన విత్తబడినవారు, రాతి నెలలో విత్తబడినవారు, ముళ్ళపొదల్లో విత్తబడినవారు, శ్రేష్టమైనటువంటి నేలలో విత్తబడినటువంటి వారిని గమనించినప్పుడు, నేలలన్నీ అనేక రకాలుగా ఉన్నప్పుడు, కొన్నిసార్లు వాక్య నిమిత్తమే వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యంలో స్థిరపరచడానికి ప్రభు ప్రయాసపడుతున్నప్పుడు కొన్ని ఆటంకాలైనా రావచ్చు, కొన్ని శోధనలైనా రావచ్చు. సీయోను మార్గంలో ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ సాతాన్ని జయించడానికి ఎలాగైతే వారికి విశ్వాసం అవసరమైందో, దేవుని వాక్యాన్ని పట్టుకొని పరిగెడుతున్నటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి శోధనలు అయితే కలగవచ్చు. కానీ వినేటువంటి వారికి అవి పొందుకోవడానికి ప్రయాసపడుతున్నటువంటి వారికి కూడా శోధనలు అయితే కలగవచ్చు. కానీ ఏదైనా క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఆయనే సహాయం చేసి అన్నిట్లో విడిపించి జ్ఞానం అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. కనుక నువ్వు ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకో. నీ ఆశ భంగం కానేరదు. ప్రభా ఈ ఉదయకాలాన్నైనా నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నీ సమాధానకరమైన సన్నిధి ప్రభా ప్రతి ఒక్కరు వెళ్ళినట్లుగా సహాయం దయచేయండి తండ్రి. నాయన శ్రమలు పడుతుండగానే అనేక విషయములలో ప్రభా నాయన లోతైనటువంటి మర్మంలో ప్రభు విప్పబడినట్లుగా సహాయం దయచేయండి తండ్రి. నీ లేఖనాలు బట్టి నేను అన్ని విషయంలో బలం పొందుకొని సమస్త విషయములలో దీవెన నొందిన వారుగా అనేకులను ఫలింపజేసేటట్లుగా నడిపించేటువంటి వారుగా ఉంచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.